కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించింది. పైపెచ్చు అబ్బే మేము చేసింది కేవలం 1,00,000 కోట్ల అప్పేనంటూ బుకాయిస్తోంది. కూటమి ప్రభుత్వం అంకెల గారడీలు చేస్తూ రాష్ట్ర ప్రజానికాన్ని నిండా ముంచేస్తున్న వైనంపై సాక్షి ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇక కోలుకోలేని దుస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకువెళ్లింది. ఆర్థికంగా ఊపిరి పీల్చుకునే పరిస్థితే లేకుండా పోయింది. ఒక పక్క కాగ్ లాంటి సంస్థలు ఎన్ని హెచ్చరికలు చేసినా పట్టించుకోవడం లేదు. పైపెచ్చు అసలు కాగ్ అంత గట్టిగా ఏమీ హెచ్చరించలేదంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అత్యంత దారుణంగా నిస్సిగ్గుగా మాట్లాడారు. సంపద సృష్టిస్తామని చెప్పి మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టింది. దీనిపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ విలేకరుల సమావేశంలో పూర్తి ఆధారాలతో సహా వివరించారు. ఎక్కడెక్కడ అప్పులు తెచ్చింది వివరిస్తూ సాక్ష్యాలను కూడా బయటపెట్టారు. ఇప్పటి వరకు 3.2 లక్షల కోట్ల అప్పులు చేసినట్టుగా జీవోలు కూడా ఉన్న విషయాన్ని వెల్లడించారు. స్లైడులు వేసి మరీ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉతికి ఆరేశారు. కాగ్ నివేదికలను కూడా వైఎస్ జగన్ చూపించి అందులో ఏం రాసిందో కూడా ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు తెచ్చిన అప్పులు ఒకసారి గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అప్పులు, కుదుర్చుకున్న అప్పులు, వీటి గ్రాస్ అప్పులు, వీటికి సంబంధించిన గ్రాస్ అప్పులు ఎంత అని చూస్తే 3,20,000 కోట్లు దాటాయి. 3,20,000 కోట్లు దాటాయి ఇప్పటికే. మా 5 ఏళ్ల పీరియడ్లో కూడా మేము తీసుకొచ్చిన అప్పులు 3,31,000 కోట్లు అయితే, ఈయన తీసుకొచ్చిన అప్పులు, ఈయన కాంట్రాక్టెడ్ అప్పులు గ్రాస్గా చూస్తే 3,20,000 కోట్లు దాటాయి. కూటమి సర్కార్ చేసిన అప్పులకు సంబంధించి వైఎస్ జగన్ ప్రజలకు వాస్తవాలు వివరించడంతో బాబు ప్రభుత్వం తట్టుకోలేకపోయింది. తమ బండారం బయటపడిందని, ప్రజలకు అన్నీ తెలిసిపోతున్నాయని ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందారు. దీంతో వెంటనే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను రంగంలోకి దింపారు. వైఎస్ జగన్ ఆధారాలతో సహా లెక్కలు చెప్పినా అవన్నీ అబద్ధాలంటూ నమ్మబలికే ప్రయత్నం చేశారు. మరీ విచిత్రమైన విషయం ఏంటంటే, అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు చేసింది కేవలం 1.05 లక్షల కోట్లేనని పయ్యావుల కేశవ్ పచ్చి అబద్ధం చెప్పారు. ఈ 20 నెలల్లోనే 3.2 లక్షల కోట్లకు చేసిన అప్పులు తాలూకా జీవోలను కూడా బయటపెట్టినా అబ్బే అదేం లేదంటూ జనం చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేశారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకునే అప్పులతో పాటు వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థలకు గ్యారెంటీలు ఇచ్చి తీసుకుంటున్న రుణాలు కూడా రాష్ట్ర అప్పులుగానే పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ రుణాలను ఆ కార్పొరేషన్లు ఎగ్గొడితే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. పైగా ఆ కార్పొరేషన్లు కూడా ప్రభుత్వానివే అన్న సంగతి బాబు సర్కార్ గుర్తుపెట్టుకోవాలి. మరి అలాంటప్పుడు కార్పొరేషన్ల ద్వారా చేసే అప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా ఎలా పోతాయి? నిజానికి చేస్తున్న అప్పులను కూడా లెక్కల్లోకి రాకుండా చేయటం అత్యంత దారుణమైన తప్పి. 2024-25లో చంద్రబాబు ప్రభుత్వం వాస్తవంగా చేసిన అప్పులు ఏకంగా 81,082 కోట్లు. ఇది కాగ్ నివేదికలో కూడా స్పష్టంగా ఉంది. కానీ సాక్షాత్తు అసెంబ్లీలో ఆ అప్పును కేవలం 60,485 కోట్లుగా చూపారు. ఇలా పూర్తిగా తప్పుడు సమాచారం ఇచ్చి 20,000 కోట్ల అప్పును దాచిపెట్టారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడో లేదంటే అసలు ఆయన దగ్గర మార్కులు కొట్టేయాలనో ఆర్థిక శాఖ అధికారులు చేసిన అప్పులను తగ్గించి చూపిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమే కాదు, పెద్ద నేరం కూడా. అందుకే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆ అధికారులను కూడా హెచ్చరించారు. అంతేకాదు సంబంధిత అధికారులపై డిఓపిటితో పాటు కేంద్ర కేబినెట్ సెక్రటరీ, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేయబోతున్నట్టు వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వాస్తవాలన్నీ ఇంత పచ్చిగా కనబడుతుంటే చంద్రబాబు సర్కార్ మాత్రం పచ్చి అబద్ధాలు చెప్పడం ఇందుకు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతుంది. ఇది బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న ఆయన రాష్ట్ర ప్రజలకు వాస్తవాలను వెల్లడించాల్సింది పోయి పచ్చి అబద్ధాలను చెప్పడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కేవలం 20 నెలల్లోనే 3.2 లక్షల కోట్లు అప్పు చేసి 1,00,000 కోట్లే అప్పు చేశామంటూ ఎలా చెప్తారంటూ ఆర్థికవేత్తలు సైతం ప్రశ్నిస్తున్నారు.